హరే కృష్ణ. ఈరోజు బనానా బ్రెడ్ కేక్ చేస్తున్నానండి. రండి చూద్దాం ఎలా చేయాలో. 3 బనానాస్ తీసుకున్నానండి. ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. 1/4 కర్డ్ తీసుకున్నాను. 1 కప్ ఏమో బెల్లం తీసుకున్నానండి. వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే ఆయిల్ తీసుకున్నానండి 1/4. ఇవన్నీ మిక్స్ చేసేసి చక్కగా మిక్సీలో ఆడేసుకుందామండి. మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఇక వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక జల్లెడలోనే 1 కప్పు వీట్ ఫ్లోర్ వేసుకున్నానండి. అందులోనే బేకింగ్ పౌడర్ వేసుకున్నాను 2 టేబుల్ స్పూను. 1 స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేసుకున్నానండి. అలాగే ఒక దాల్చిన చెక్క అండి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి జల్లించుకుందామండి. జల్లించుకుందాం చక్కగా. జల్లించుకొని ఇది బనానా మిక్చర్లోని యాడ్ చేసుకున్నాను. చక్కగా కలుపుకుందామండి. చక్కగా కలిపేసుకొని ఇది కొంచెం థిక్గా ఉంటుందండి. ఎందుకంటే బనానా బ్రెడ్ కేక్ చేస్తున్నాం కదా, థిక్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే వాల్నట్ వేసుకున్నానండి. ఒక 5-6 వాల్నట్. ముందేమో ఓవెన్ ఫ్రీ హీట్లో పెట్టుకున్నాను 10 మినిట్స్ అండి. ఈ తర్వాత ఏమో కేక్ మోల్డ్ తీసుకొని గ్రీస్ చేసేసుకున్నాను. అందులోనేమో ఈ బనానా మిక్చర్ వేసుకున్నాను అండి. చక్కగా ట్యాప్ చేసుకున్నాను. ఇందులో మీరు ఇంకా పైనుంచి వాల్నట్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ప్రీహీట్ అయిపోయిందండి 10 మినిట్స్. ఓవెన్లోనే నేను కేక్ మోల్డ్ పెట్టేసుకుంటున్నాను. 180 డిగ్రీలోని 1 అవర్ బేక్ చేసుకుందామండి. ఇప్పుడు అయిపోయిందండి కేకు. బయటకు తీసి చూద్దాము. బయట తీసి చెక్ చేసుకుందామండి. చాకు పెట్టి చూస్తున్నాను. చక్కగా ఏం అంటుకోలేదండి చాకుకి. ఒకవేళ చాకుకు అంటుకుందంటే ఇంకా మళ్ళీ మీరు 10-15 మినిట్స్ బేక్ చేసుకోండి. కట్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. బనానా బ్రెడ్ కేక్ చాలా సాఫ్ట్గా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్మెల్ కూడా సూపర్గా ఉంది. ఎందుకంటే దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్నాం కదా మనం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. థ్యాంక్ యూ అండి.